నా ఈ రానున్న అధ్యాయాలు చూస్తే 26, 27, 28 ఈ 3 అధ్యాయాలు కూడా మనము సాధ్యమైనంత వరకు ఈరోజు ముగించేద్దాం. ఇందులో ఎక్కువ ఆర్కిటెక్చర్ ఉంటుందన్నమాట. అంటే మేకింగ్ ఎలా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఎలా చేయాలా, ఓకే, ఈ మందసాన్ని మరి ఆ ఆవరణాన్ని, ఆ వస్తువులను, ఆ పరికరాలను ఏ రీతిగా చేయాలనేటువంటిది దేవుడు ప్రత్యేక రీతిగా మరి పూసగుచ్చినట్లు ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాం. మరి ఇంత ప్రత్యేక రీతిగా దేవుడు ఎందుకు చెప్తున్నాడు? వై ఈస్ గాడ్ ఫోకసింగ్ సో మచ్ ఆన్ దిస్? మనం చూస్తే ఇదంతా కూడా చూస్తే ఇంత హెవీ వర్క్, ఒక రకంగా మనకు చదువుతున్నప్పుడు హెవీ వర్క్ అనిపించవచ్చు. కానీ మీరు గనక చిన్నప్పటి నుంచి చూసుకుంటే మరి 10th క్లాస్ వరకు చదువుతారు. పొద్దున్న 9 గంటలు 8 గంటల నుంచి 3, 4 వరకు స్కూల్స్ కంటిన్యూగా ఇలాగ చదువుతూనే ఉంటాం. ఆ తర్వాత ఇంజనీరింగో, మెడికల్లో, తర్వాత వారి వారి అభ్యాసాలు. సో ఇక్కడ చూస్తే ఇది ఒక మరి విద్యతో కూడినటువంటి మరి నేర్పరితో కూడినటువంటి పని అనేటువంటిది మనకి తెలుస్తుంది. సో అంటే ఒక రకంగా చూస్తే విద్య కూడా అవసరమే. యు సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిజైన్, ద సిస్టమ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదంతా జ్ఞానము మనం అర్థం చేసుకోవాలి. ఒక రకంగా దేవుడు మోషేని మరి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంచి, ఐగుప్తులో రాజకుమారుడిలాగా అతన్ని పెంచి మరి అక్కడ చక్కగా అభ్యసించాడంట అన్నీని. వాళ్ళు మరి ఐగుప్తు చూస్తే ఐగుప్తు వారు సామాన్యులు కాదు. వాళ్ళు కొన్ని రాజులను, కొంతమంది రాజుల్ని రాణుల్ని కొన్ని పదార్థాలు రాసి ఇప్పుడు దాకా కూడా నిల ఉంచారు. అంటే వారు శరీరాకారం అంతా ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఆకారం అయితే చక్కగా కనపడుతుంది. అది కూడా కొన్ని వేల సంవత్సరాల ముందు. మరి ఇప్పుడు కూడా ఆ పిరమిడ్ కట్టేటువంటి విధానము చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందంట. సో దీస్ ఆర్ ఎ వెరీ హైలీ మరి టెక్నికల్ క్వాలిఫైడ్ పీపుల్. మరి ఐగుప్తు రాజ్యంలో మీరు చూసినట్లయితే ఐగుప్తు రాజులు మరి చాలా మరి కట్టడములో, మరి పనులు చేయడములో నిపుణులై ఉండటం మనకు కనపడుతుంది. సో అలాంటి దాంట్లో మరి దేవుడు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. వావ్! మరి దేవుడు అందరినీ ఒకే రీతిగా పిలవడు. కొంతమంది విద్య నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, మరి అసలు విద్య రానిటువంటి పామర్లు ఉన్నారు అందులో. సో వి సీ ఆల్ దిస్ పీపుల్. అలాగని విద్యను ఎక్కడ ఇగ్నోర్ చేయలేదు. ట్యాక్స్ కలెక్ట్ ఎంతో కొంత చదువుకోవాలి, డాక్టర్ ఎంతో కొంత చదువుకొని ఉండాలి. సో యు సీ హౌ గాడ్ బ్యాలెన్సెస్ ద సిస్టమ్. అయితే విశ్వాసాన్ని కేవలం అద్భుతాలకే వాడడం కాదు, మరి విశ్వాసాన్ని మనము విద్యకు కూడా వాడాలి, విశ్వాసాన్ని నైపుణ్యతకు కూడా వాడాలి. చూస్తే ఇక్కడ ఒక మాట చూద్దాం, 40వ వచనం చూద్దాం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. ఏ రీతిగా చూపించానో అదే రీతిగా నువ్వు చేయాలంట. వావ్! అంటే ఈ 30-40 లక్షల మంది మనం ఊహించుకుంటే వాళ్ళలో ఈ నైపుణ్యము చేయగలిగిన వారు మరి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధానంగా చేయాలనే వారు మోషే ఒక్కడే కనపడుతున్నాడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ బానిసలే, వాళ్ళంతా కూలి పని చేసిన వారు. కాబట్టి ఇక్కడ మోషే ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్ బై స్టెప్ వారికి నేర్పించడం మనం చూస్తున్నాం. సో గాడ్ యూజెస్ ఎవ్రీబాడీ. మనమంతా ఒక శరీరం, ఓకే. కేవలం విశ్వాసం, మరి పరలోక యాత్రలో వీ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కావాలి. ఆ ప్యాటర్న్ చెప్పునే దేవుడు చేయాలని చెప్తున్నాడు. ఓకే, వీ నీడ్, దిస్ ఇస్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్, వీ నీడ్ ఎవ్రీథింగ్. అయితే ఇప్పుడు వీటిలో 2 విషయాలు మనం చూద్దాం. ఇవన్నీ చేసింది మరి ఇందులో మరి ప్రాధాన్యతకి ఇక్కడ చూస్తే 30వ వచనంలో మరి ఎప్పుడు కూడా అక్కడ ఒక ఇంగ్లీష్లో చూస్తే thou shalt set upon the table a shewbread before me always.
ఓకే, మరి ఒక బల్ల మీద మరి పరిశుద్ధ రొట్టె పెట్టాలంట. కెన్ ఐ సీ వర్స్ 30? నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి. సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి అంటే ఏంటి? దేవుడు ఎప్పుడు మనతో సహవాసము చేయడానికి రెడీగా ఉంటాడంట. బ్రెడ్, డైలీ బ్రెడ్. చూసారా? నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవాలని అంటే దేవుడు అర్ధరాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఆయన మాట్లాడడానికి, మరి సమస్యలు పరిష్కరించడానికి, సహవాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. మనం చాలాసార్లు కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం. దేవుడు మనకి మరి అసలు దేవుడు మనల్ని కేంద్రీకరిస్తున్నాడా? ఈజ్ గాడ్ ఫోకసింగ్ ఆన్ అస్ ఆర్ నాట్? బట్ ఈజ్ గాడ్ కేరింగ్ అబౌట్ అస్? దేవుడు మన గురించి పట్టించుకుంటున్నాడా? మనం చూసినట్లయితే దేవుడు మరి నిత్యము సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఒక దైవజనుడు చెప్పాడు, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హ్యాస్ ఎ వర్డ్. మరి మన ప్రతి పరిస్థితిలో కూడా, కేవలము మంచి పనులు చేసినప్పుడే కాదు, మనము పడిపోయినప్పుడు కూడా, నష్టపోయినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు, దేవుడు మరి శిక్షిస్తున్నప్పుడు కూడా ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. He wants to talk while he is dealing with us, correcting us, purifying us. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచును. చూడండి, అనుదినము మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. హీ ఈజ్ విల్లింగ్ టు గివ్. అది ప్రార్థించమంటున్నాడు ఆయన. ఐఎమ్ రెడీ టు గివ్. ఎందుకు ప్రార్థించమంటున్నాడంటే ప్రార్థన అనేది మన విశ్వాసం. మన విశ్వాసము ద్వారా ఆయన యొక్క మాటలను మనం తీసుకుంటాం. వీ టేక్ ఇట్ ఎవ్రీ డే. ఇప్పుడు చాలామంది దే మస్ట్ బి గోయింగ్ ఇన్ ఎ డార్క్ మూమెంట్. కొంతమందికి ఏమో ప్రమోషన్లు వచ్చాయి, పెళ్ళిళ్ళు అయ్యాయి, మరి పెళ్ళి కన్ఫర్మ్ అయింది. కొంతమందికి గుడ్ న్యూస్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇల్లులు కట్టుకున్నారు, స్థలం కొనుక్కున్నారు, గృహప్రవేశం చేసుకున్నారు. కొంతమందికి రిపోర్ట్లు నార్మల్ వచ్చాయి, కొంతమంది బ్లెస్ అయ్యారు. ఎవ్రీబాడీ. కొంతమందికి ఏమో మరి ఇంట్లో హాని జరిగింది, నష్టపోయారు, బాధలు పడ్డారు, వేదనలు పడ్డారు, మెనీ థింగ్స్. మరి వీళ్ళ కొరకు కూడా దేవుడు ఒక మాట మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నాకు ఇన్ని ఇచ్చావయ్యా. అప్పుడు దేవుడు చెప్తాడు, థ్యాంక్స్ గివింగ్ ఒక కీర్తన పడుకోండి మీరు, రిజాయిస్. మరి ఈ కష్టాల్లో ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. డార్క్ మూమెంట్. ఇప్పుడు ఎవరైతే ఒక డార్క్ మూమెంట్ గుండా వెళ్తున్నారో, గాడ్ ఈజ్ విల్లింగ్ టు టాక్ టు దెమ్ ఆల్సో. ఫర్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు ఎ డార్క్ మూమెంట్, ప్రతి ఒక్కళ్ళు ఏ ఏ సమస్యల్లో అయితే వారు వెళ్తున్నారో వారితో దేవుడు ఒక మాట మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫర్ ఎవ్రీ డార్క్ మూమెంట్, పర్సన్ విత్ డార్క్ మూమెంట్, గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్. వా, బ్రైట్ ఫ్యూచర్. మీరు అనుకోవచ్చు అందరికీ ఎలాగిస్తాడండి బ్రైట్ ఫ్యూచర్? హౌ కెన్ యూ టెల్ దిస్? హౌ కెన్ యూ టెల్ దిస్? గాడ్ కెన్ గివ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇన్ని సంవత్సరాలు బట్టి నాకేం జరగలేదు, నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది. హౌ కెన్ యూ గ్యారంటీ ఎ బ్రైట్ ఫ్యూచర్? ఇప్పుడు యోబు కొన్ని కష్టాలు గుండా వెళ్తున్నాడు. మరి దేవుడు ఆ టైంలో మాట్లాడితే యోబుతో ఏం చెప్తాడు? డోంట్ వర్రీ, ఐ విల్ గివ్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్. నీ చీకటి సమస్యను ఒక మంచి వెలుగు గల భవిష్యత్తుగా మారుస్తాడు. యోబు దాన్ని నమ్మకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్స్ విల్లింగ్ టు టాక్. ఇలాగా అనేక మంది జీవితాల్లో చూస్తే దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. టుడే బిఫోర్ యాక్చువల్లీ ఈ సర్మన్ ముందు, దిస్ ఈజ్ ద వర్డ్ దట్ గాడ్ ఈజ్ రిలీజింగ్ టు మీ, అ ప్రాఫిటిక్ వర్డ్. ఎంతమందికో ఎవరికో నాకు తెలియదు. ఓకే, దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ వర్డ్ ఫర్ టుడే. ఈరోజు మనం నిర్గమకాండం 25 నుంచి మరి 28, 29 వరకు చదువుకుంటాం. అయితే ఇది మరి ఇదంతా కూడా ఎలా తయారు చేయాలా, మందసము దాని యొక్క పరికరాలను ఎలా తయారు చేయాలనేటువంటి రీతిగా రాయబడ్డది. నాకు ఇవ్వబడ్డ మాటేమో మరి ప్రతి చీకటి సమస్య గుండా వెళ్తున్న వారికి దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడనే మాట వినబడ్డది. ఐ రిమెంబర్డ్ ద సేమ్ వర్డ్, డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్. డార్క్ మూమెంట్. ఎవరైనా ఒకవేళ ఆర్ యూ గోయింగ్ త్రూ ఎ డార్క్ మూమెంట్? లెట్ మీ సీ. If you are in YouTube, say, yes, Pastor, I'm going through a dark moment. Okay, Facebook వెళ్తున్నావా? You can type it. If you are watching on Zoom or Instagram,
ఓకే. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిత్యము నీతో సహవాసము చేయడానికి ఆ బలపెట్టి దాని మీద రొట్టెలు పెట్టాలి. ఈరోజు ఆయన ప్రతి చీకటి సమస్య భారీగా నష్టపోయి ప్రాణహాని జరిగి అనేక రకాలుగా బాధల్లో వేదనలో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ అ వర్డ్, బ్రైట్ ఫ్యూచర్ ఈజ్ టేకింగ్ యూ ఓవర్. ఐ డోంట్ నో ఈరోజు ఎవరైతే ఈ లైవ్లో జాయిన్ అయ్యారో, ఈరోజు ఎవరైతే లైవ్ ప్రోగ్రాంలో డిఫరెంట్ సోషల్ మీడియాలో జాయిన్ అయ్యారో, ఓకే, ఎక్సోడస్ 25:30 నిర్గమకాండం 25:30 ప్రకారం నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచుకోవాలి. అంటే దేవుడు సహవాసము చేయడానికి ఈరోజు చూడండి, ఈ వాక్యాలు మీరు వింటుండగా దేవుడి సహవాసములో మీతో ఒకటి మాట్లాడుతున్నాడు, బ్రైట్ ఫ్యూచర్. ఓకే, బ్రైట్ ఫ్యూచర్. దీని తర్వాత చాలామంది సాక్ష్యాలు చెప్తారు. బ్రదర్, మీరు ఇలాగా మండే బైబిల్ స్టడీ అప్పుడు 24 24వ తారీఖున మీరు నిర్గమకాండం 25 మరి ఈ డిస్క్రిప్షన్ మందసం యొక్క డిస్క్రిప్షన్ చెప్పుకుంటూ వెళ్తూ ఒక సందర్భం ఇలా చెప్పారు. అప్పటి నుంచి నా చీకటి సమస్యల్లోంచి నాకు మంచి భవిష్యత్తు వచ్చిందని అనేకులు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రాఫెటిక్ వర్డ్. సంబడి ప్రే, లార్డ్ గివ్ మీ యువర్ బ్రెడ్ ఫర్ ద డే. కొంతమంది ప్రార్థించండి, ప్రభువా ఇప్పుడు నీ ఆహారము నాకు దయచేయి, అనుదిన ఆహారం, ఈ సాయంకాల ఆహారం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు 25 వింటున్నారు, 25, 30. దేవుడు చెప్తున్నాడు, ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్న వారు ఈ ఆహారం మీకు ఇస్తున్నాను, మీ ప్రతి చీకటి సమస్యను మంచి భవిష్యత్తుగా మారుస్తాను అంటున్నాడు. ఓకే, ఐ డోంట్ నో దిస్ ఇస్ ద సీజన్ ఆఫ్ రెస్టోరేషన్. ఇది రెస్టోరేషన్ సీజన్. ఎంతమంది ఆదివారంలో నేను ఆ వర్సెస్ చెప్పినప్పుడు అంశాలు ఎంతమంది ఏకీవించారు, రాసుకున్నారు? యా, హెరిటేజ్ అండ్ ఆల్సో యూనో 3 విషయాలు నేను చెప్పాను లాస్ట్లో. ఐ ప్రీచ్డ్ అబౌట్ ఈవెన్ హానర్. ఓకే, సో దేవుడు అనేక మందికి సాక్ష్యాలు ఇవ్వబోతున్నాడు. నా ఇంకొకటి చూస్తున్నాడు ఇక్కడ 37వ వచనం చూస్తే, ఒకసారి 37 చూద్దాం. 25:37. నీవు దానికి 7 దీపములను చేయవలను, దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగించవలను. వావ్. సో గాడ్ వాంట్స్ టు గివ్, బీ ఎ కంటిన్యూస్ లైట్ అంటు అస్. ఇక్కడ చూస్తే మీరు 30వ వచనంలో ఆయన సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరికరాలన్నీ చేశాడు, కరెక్టే. ఎందుకంటే దేవుడు తన సేవను మరి అనేక రకాలుగా ఆశీర్వాదానికి మరి ఆశీర్వదించబడాలని చూస్తున్నాడు. ఒక రకంగా మరి చదువుకోవడం వల్ల లాభం ఏంటి అనుకోవచ్చు. చదువుకోవడం వల్ల మరి నేను అనేక దేశాలు వెళ్ళడానికి దేవుడు మరి నేను ద్వారాలు తెచ్చుకోగలుగుతున్నాను. ఓకే, అదొక ఆశీర్వాదం. చదువుకోవడం వల్ల టెక్నికల్గా నేను ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మరి లైవ్ ఇవ్వడానికి మీకు ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు నేను ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా మీకు లైవ్ ఇస్తాను అని. ఎవరికైనా గుర్తుందా? ఎనీబడి నో? లెట్ మీ గో టు జూమ్. యా, డిడ్ ఐ టెల్ యూ దట్ రానున్న రోజుల్లో నేను ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీకు లైవ్ కంటిన్యూ, ఇంకా అక్కడ ఉంటే నేను 3 రోజులు ఇచ్చేవాడిని, ఇప్పుడు నా మండే నుంచి ఒకటి ఇస్తున్నాను నేను. యు సీనా, ఈవెన్ ఫ్రమ్ మండే. సో విద్య అనేది అందుకే ఇగ్నోర్ చేయదు. డోంట్ ఇగ్నోర్. చాలామంది దేవుడు ఉన్నాడు, పరీక్షలు మేము దేవుడు సూపర్ న్యాచురల్గా బ్లెస్ చేస్తాడు. కరెక్ట్. 1-2 ఇన్స్టెన్సెస్లో మరి నీకు జ్వరం వచ్చినప్పుడు, మరి ఏదన్నా సరిగ్గా అర్థం కానప్పుడు, బాధపడినప్పుడు ఏదో ఒక అద్భుతం చేసి దేవుడు నిన్ను పాస్ చేయొచ్చు. అలాగని నిన్ను విద్య నేర్చుకోమని చెప్పడు. నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి మెదడిచ్చాడు, నేర్చుకునే జ్ఞానం ఇచ్చాడు, జ్ఞాపశక్తిని ఇచ్చాడు, నేర్పరినిచ్చాడు. కట్టాలి. వీ నీడ్ టు బిల్డ్, గ్రో. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ వెరీ, నెవర్ ఇగ్నోర్ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ వాంట్ టు బి అ రియల్ గుడ్ ప్రీచర్, గెట్ ఎడ్యుకేటెడ్. Education can preach to the nations, can take you. Okay? Education will bless you. ఓకే, నా 30వ వచనంలో చూస్తే ఇక్కడ దేవుడు అనుదినము సహవాసము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 37 చూస్తే 37, లెట్స్ గో టు, అండ్ thou shalt make the 7 lamps thereof.
నీవు దానికి 7 దీపములను చేయవలను, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపాలను. నా చూడండి, దీపములు ఎందుకు వెలిగించమంటాడు కంటిన్యూస్గా? అక్కడేమో సన్నిధి రొట్టెలు, ఇక్కడేమో దీపం. ఇక ఎన్ని చేసింది ముందు చూస్తే మనము అన్నిటికంటే ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటిది ఏం చూసాం మనం ఈ మందసంలో? ధర్మశాస్త్రాన్ని మరి అవన్నీ చూసాం, కానీ ముఖ్యమైనది మనము కృపా సింహాసనం చూసాం, ద మెర్సీ సీట్. ఓకే, గడిచిన లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు మనం దీని గురించి మనం చర్చించుకున్నాం. ద మెర్సీ సీట్. దేవుడు ఇవన్నీ విడిచిపెట్టి ఆ కృపా సింహాసనము నుంచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఓకే, హీ విల్ టాక్ ఫ్రమ్ ద సీట్ ఆఫ్ గ్రేస్. అది చూసాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? 7 దీపాలు అంట. ఎందుకు 7 దీపాలు? వై 7? ఓకే, చూడండి, శత్రువు మన దగ్గర ఏదైనా దొంగిలిస్తే ఎన్ని రెట్లు వాడు వెనక్కి ఇవ్వాలని ఎవరికైనా తెలుసా? ఎనీబడి క్యాన్ షో మీ ద నెంబర్? ఓకే, సంబడి హ్యాస్ షోన్ 7. వెరీ గుడ్. మీ అందరికీ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ దట్ ఏరియా. ఇది సామెతల్లో ఉంది. ఓకే, ఇంకా చాలా చోట్ల 7 times. సో మీ చీకటిని దేవుడు 7 రెట్లు వెలుగ్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో హీస్ టెల్లింగ్ దట్ హీస్ లైటింగ్ దోస్ ల్యాంప్స్ 7 times. 7 times brighter than the darkness. Somebody got a revelation? ఎవరికైనా అర్థమవుతుందా ఈ మర్మం? యా. సో డార్క్ మూమెంట్. ఐ డోంట్ నో వాట్ డార్క్ మూమెంట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఏ చీకటి సమస్య గుండా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ చీకటి సమస్య అది ఆర్థిక సంబంధమైన నష్టమై ఉండొచ్చు, అనారోగ్యమై ఉండొచ్చు, మరి కుటుంబంలో ఎటువంటి డార్క్నెస్ అన్నా నాకు తెలియదు. 7 రెట్లు వెలుగు. ఐ డోంట్ నో. దిస్ వర్డ్ హ్యాస్ బీన్ కమింగ్ టు మీ సిన్స్ మార్నింగ్. నేను వేరే పనుల్లో మరి పరిచర్య పనుల్లో ఉన్నప్పుడు కూడా 7 రెట్లు వెలుగు. Somebody say, I claim 7-fold victory. 7-fold light for my darkness. సో నీ చీకటికి 7 రెట్లు వెలుగు నేను పొందుకోవాలా? యోబు ఒక తరాన్ని కోల్పోయాడు, 4 తరాలు 4. బట్ గాడ్స్ టెల్లింగ్ 7. యు సీ, దీస్ ఆర్ దేర్. సింబాలిక్. చూడండి, ఆర్కిటెక్చర్ కూడా, మరి ఆ స్ట్రక్చర్ కూడా ఎంత సింబాలిక్గా ఉందో. హౌ సింబాలిక్ ఇస్ ద స్ట్రక్చర్. ఓకే, సో దట్ ఈస్ ద లైట్. దట్ ఈస్ ద లైట్, రైట్? I don't know. You can note down the date today. 7 times. ఒకవేళ ఇక నేను 26 చాప్టర్కి వెళ్తాను. వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ పేజ్లో, ఒక పేజ్లో యూ క్యాన్ రైట్ అట్లీస్ట్ 2 to 3 డార్క్ మూమెంట్స్. ఏంటి నీ డార్క్ మూమెంట్స్? డివోర్సా? ఇంకా పెళ్ళవలేదా? పిల్లలు పుట్టలేదా? అప్పులు పాలైపోయావా? అనుకున్నది చేరుకోలేకపోయావా? ఈ పాటికి ఒక ఇల్లు మొత్తము నేను కట్టేసుకోవాలనుకున్నాను, కట్టుకోలేకపోయాను. పిల్లల్ని ఇలా చేద్దామని ఇలా చేయలేకపోయాను. ఐ కుడెంట్ డూ దాట్. అరే, నేను ఈ పాటికి సేవ చేద్దాం అనుకున్నాను, సేవ చేయలేకపోయాను. ఈ పాటికి నేను అలా చేద్దాం అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను. ఐ డోంట్ నో. యూ క్యాన్ రైట్ డౌన్ యువర్ డార్క్ మూమెంట్స్. ఐ కుడ్ నాట్ ప్రే. నేను సరిగ్గా ప్రార్థించలేకపోయాను. ఎవరైనా రాస్తున్నారా? ఎనీబడి? రైట్ 1, 2, 3, 4. ఇఫ్ యూ గాట్ 10 డార్క్ మూమెంట్స్, రైట్ డౌన్ ద 10 డార్క్ మూమెంట్స్. బ్రదర్, ఈ చీకటి సమస్యలు నేను చేసిన పొరపాట్ల వల్ల వచ్చాయి బ్రదర్. దేవుని ప్రేమించే వారికి అన్నీ కూడా సమకూడి మంచిగా జరుగుతాయి. ఒకవేళ నువ్వు నీ బలహీనతలు కూడా, ఈవెన్ యువర్ వీక్నెసెస్ విల్ యాడ్ ఆన్ ఫర్ యువర్ బెనిఫిట్. యువర్ వీక్ మూమెంట్స్, గాడ్ కెన్ యూజ్ యువర్ వీక్నెసెస్ అండ్ వీక్ మూమెంట్స్ టు టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. నీ బలహీనతలు కూడా దేవుడు వాడుకోగలడు. నీ కష్టాలని, బాధల్ని కూడా వాడుకోగలడు. నీ అపవిజయాన్ని కూడా వాడుకోగలడు.
ఆయన ప్రేమిస్తే హీ విల్ కవర్. జస్ట్ లైక్ చూడండి, ఒక తల్లి తన కుమారుడు తను అంత పాజిటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. అతను తినకపోతే ఈమె తినిపిస్తుంది, అతను పొరపాటు చేస్తే ఈమె కవర్ చేస్తుంది, వాడు వెళ్ళిపోతా ఉంటే చేపట్టుకుని లాగుతుంది. సీ దట్ ద లవ్, ద లవ్. ఆ కుమారుడు అది తగిలించుకుంటే మళ్ళీ కట్టుకడుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటుంది. కుమారుడికి అది ఇట్స్ అబౌట్ ద ఫాదర్. చూడండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఇది మొత్తము నీ మీద కాదు. ఇది ఏంటంటే చాలామంది మినిస్ట్రీలు, ప్రజలు ఇదంతా మనిషి మీద అని చేసేసారు. కరెక్టే, ఒక రకంగా చూస్తే ఈజ్ నాట్ అబౌట్ మ్యాన్, ఇట్స్ అబౌట్ గాడ్. సో గాడ్ ఈజ్ కవరింగ్ యువర్ వీక్నెసెస్, కవరింగ్ యువర్ ఇన్ఫర్మిటీస్. ఫైనల్గా నీకు మేలు చేస్తాడు. 7 రెట్లు మేలు వస్తుంది నువ్వు చేసుకున్న నష్టాలకి. వా 7 times ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ మెర్సీ. అందుకే ఏం జరిగినా నెవర్ లీవ్ గాడ్. చాలామంది దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ దేవుడు నాకేం చేశాడు, వాట్ డిడ్ దిస్ గాడ్ డూ టు మీ, నాకు ఇంకా పెళ్లి చేయలే, నాకు అది ఇవ్వలే, నాకు ఇది రాలే, అది రాలే. నేను చెప్తున్నాను కదా, ఇఫ్ యూ హోల్డ్ ఆన్, గుడ్ ఫినిష్ విల్ హ్యాపెన్ టు యూ. గుడ్ ఫినిష్. నిత్యము నీతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ చీకటి సమస్య అయినా 7 రెట్లు వెలుగు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. 7 times లైట్. ఐ డోంట్ నో, ఈరోజు ఎవరైనా అనుకుంటున్నారా ₹1,00,000 పోయాయని? నాకు తెలిసి వచ్చి ఈ సంవత్సరం ఈ రోజుకి చాలామంది నాకు 7 లక్షలు వచ్చాయని సాక్ష్యం చెప్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కొన్ని స్పిరిచువల్గా తీసుకోవాలి, అన్ని మెటీరియల్ తీసుకోకూడదు. ఓకే, ఈరోజు నీకు డివోర్స్ అయ్యే సిచ్యువేషన్ ఉందా, యూ విల్ హ్యావ్ 7 times మోర్ స్ట్రాంగ్ బాండేజ్ అండ్ లవ్ బిట్వీన్ ద మ్యారేజెస్. ఓకే, యా. అంతేగాని ఒకళ్ళు వెళ్ళిపోతే 7 రారు అక్కడ. సి, యూ కెనాట్ టేక్ ఇట్ ఇన్ దట్ వే. ఓకే, యా. సింబాలిక్. బైబిల్ ఈజ్, యూ షుడ్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. ఓకే, understanding. Finances, it will be applicable. Okay, now I hope you are understanding this. So ఎంతమంది రాసుకున్నారు? How many of you have written the dark moments? నిజంగా ఎవరైనా ఇల్లు కోల్పోయారా? 7 రెట్లు అంటే 7 ఇల్లు రాకపోవచ్చు. అంటే నీకు ఇవ్వబోయే ఇల్లు 7 రెట్లు బాగుంటుందేమో, 7 ఇల్లులు కూడా ఇవ్వచ్చు. I don't know in what way. 7 times better could be. 7 times powerful, 7 times glorious. ఎనీ టైం, ఏ సమయంలో అయినా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విల్లింగ్ టు టాక్. రైట్. 26. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారము మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగంన మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారం మగునట్లు ఆ గుండీలను కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగం తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలెను. మరియు
ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మక్కరతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1 మూరెడున్నర ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండో ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను ఉండవలెను. పడిమట్టి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకు ఉండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలుండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డుకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డుకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డుతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందిరము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణపీఠమును ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల దసే చాలు. లెట్స్ స్టాప్ హియర్ నా. ఆల్రైట్, ఇంతవరకు చదివేశాం. అయితే చూడండి, కరెక్ట్గా మళ్ళీ దేవుడు రెండోసారి కూడా చెప్పడం చూస్తున్నాం మనం ఇక్కడ. 25:40లో కొండ మీద నీకు చూపించిన దాని ప్రకారమే నువ్వు చేయవలెనని దేవుడు చెప్పాడు. ఓకే, మళ్ళా ఇక్కడ 26:30లో చూడు, నేను నీకు చూపించిన దాని ప్రకారమే చేయాలంటే ఇన్ని ఐటమ్స్. అంటే మోషే ఒక బుక్కు స్టెప్ బై స్టెప్ రాసుకొని ఉంటాడు, ఎలా చేయాలా అని. అలాగే మోషే పూర్తి చేశాడు మందసాన్ని. ఎంత కష్టపడి ఉంటాడు మోషే. ఎందుకంటే అక్కడ చూపించింది మోషే ఒక్కడికే. ఓన్లీ మోసెస్ కుడ్ అండర్స్టాండ్. అలాగని ఇక్కడ ఇంకొకటి కూడా చూడాలి. మరి మోషే అంటే చదువుకున్నాడు. మరి నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాలు ఆ విద్యలో నైపుణ్యం కలిగి ఉంటాడు. మరి 10 సంవత్సరాల నుంచి ఒకవేళ మోషే అభ్యాసం మొదలు పెడితే 30 సంవత్సరాల వరకు, అంటే 20 సంవత్సరాలు చక్కగా అభ్యసించి ఉంటాడు. ఈ టెక్నికల్ విషయాలన్నీ కూడా, మేబీ ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్ అన్నీ చదువు ఉంటాడు. ఓకే, ఆల్ టెక్నాలజీస్. రాజు కదా, ఈజిప్షియన్ కన్స్ట్రక్షన్స్, ఈజిప్షియన్ పిరమిడ్స్, ఈజిప్షియన్ బాంబ్స్ చూస్తాం, అందరూ రాస్తారు. ఓకే, ఇజ్రాయేలీలు రాసేది చూస్తే ఆ తైలాలు 3వ రోజు మరి 3 రోజుల వరకు ఆ దుర్గంధము రాకుండా ఆ చనిపోయిన మరి శరీరాన్ని కాపాడతాయి. మరి 3వ రోజు ఆ పరిమళ తైలాలు అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండలేవు. అందుకే మరి 3వ రోజు మళ్ళా మరి అని ఇంకొకరు కలిపి అక్కడికి వచ్చి మళ్ళా దాన్ని పూద్దాం అనుకుంటారు. ఓకే, ఆ శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వకుండా. కానీ ఇక్కడ ఐగుప్తీయులు చూస్తే ఆ టెక్నాలజీ 100,000 సంవత్సరాల పాటు అలాగే ఉంచారు. వావ్, కెన్ యూ సీ దాట్? అంటే మోషే ఎంత కష్టపడి నైపుణ్యం చేసి మనసం తెలిసి ఉంటాడు. మరి అలాంటి మోషే కేవలం ఒక మాట, తన కోపం వల్ల కానాన్ని తీసుకెళ్తా అని కానాన్ని వెళ్ళలేకపోయాడు. నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటున్నా,
ఈసారి దేవుడు ఒకసారి పరలోకంకి వెళ్తే ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ప్రభువా మోషే ఇంత చక్కగా చేశాడు కదా, వాళ్ళ గురించి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, వాళ్ళ గురించి మరి సమస్తాన్ని విడిచిపెట్టాడు, మరి అక్కడ ఐగుప్తు సుఖభోగాలన్నీ తన ప్రాణాన్ని తీసుకున్నాడు, ఇంత తీసుకొని చేసి ఆల్మోస్ట్ ఒక కోపం వలన కానానికి వెళ్ళలేకపోయాడు. కేవలం చూపించి పెట్టేశావు కదా, ఒక అడుగు పెట్టనిస్తే ఏమవుతుంది, ఎంత సాటిస్ఫైడ్ అవుతాడు? వై డిడ్ యూ స్టాప్? ఎప్పుడైనా డిడ్ ఎనీబడీ థింక్ లైక్ దట్? సో వన్ థింగ్ అయితే ఈ కోపము మామూలు కోపం చూడండి, ఇదంతా కరెక్ట్గా చేశాడు, అలాగే చేసేసాడు మోషే. మందసం విషయంలో దేవుడు నువ్వు అక్కడ చేయలేదు, రిపేర్ చేయని చెప్పలే, పర్ఫెక్ట్ ఆ డిజైన్ ఇంప్లిమెంట్ చేసేసాడు మోసెస్. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ ఆర్కిటెక్చరల్ గాయ్ కదా. ఇన్ని డిజైన్స్ చూసారా మీరు, చదివారా ఇప్పుడు? ఇంకా 28, 29లో కూడా అన్ని పర్ఫెక్ట్గా చేసేసాడు. ఎక్కడ లేచేయాలా, ఏ డిజైన్, ఏ రింగ్, ఎక్కడ ఏంది, వాట్ ఏ పర్ఫెక్ట్ ఇంజనీర్. అలాంటి మోషే. కానీ కోపం కానీ ఒక్కొక్కసారి నేను కూడా ఆ కోపం గురించి స్టడీ చేస్తున్నప్పుడు కొంచెం బాధ కూడా వేసింది నాకు. చూడండి, పైకి వెళ్ళాడు, 40 రోజులు ఉన్నాడు. మొదటిసారి దేవుడే తన హస్తముతో ఆ రాళ్ళు తయారు చేసి, ఓకే, ఆ రాళ్ళ మీద తన హస్తముతో రాశాడు. మరి కిందకు వచ్చిన తర్వాత వీళ్ళు గెంతులేస్తున్నారు, ఒక దూడని చేసుకుని. ఏం చేస్తే మోషే ఏం చేశాడు? అవి పక్కన పెట్టి మరి జుట్టు పీక్కోవచ్చు కదా, బట్టలు చింపుకోవచ్చు కదా, రాళ్ళు ఇసరొచ్చు కదా వాళ్ళ మీద. ఆ పలకలను ఏం చేశాడంట? నేలకేసి కొట్టేశాడంట. సో ఇక్కడ కోపము టూ మచ్ అయిపోయింటారు, గోడకి రక్తం వచ్చేటట్టు. ఓకే, వేరే వాళ్ళు కొట్టకపోయినా కొంతమంది ఏదో చేసేస్తారు. ఐ డోంట్ నో, అన్కంట్రోలబుల్ యూనో. మరి పాత నిబంధనలో దానికి సొల్యూషన్ లేదేమో, కానీ దాని విషయమై మోషే ప్రార్థించి ఉండడు కదా. మోషే డిడ్ నాట్ ప్రే అబౌట్ దట్ వన్ థింగ్. ఇక్కడ మందసాన్ని దేవుడు చెప్తా ఉండేప్పుడు ఎగ్జాక్ట్గా చేసేసాడు అనమాట. ఎక్కడ నువ్వు రాంగ్ చేసావని చెప్పలే. హీ డిడ్ ఎగ్జాక్ట్లీ. యాంగర్, అన్లిమిటెడ్ యాంగర్. ఆ యాంగర్ కూడా రీజన్ ఉంది. ఎందుకంటే తన ప్రజలకు అలా జరుగుతుందని తెలుసు, నేర్చుకుంటున్నాడు, విద్య అన్న ప్రావీణ్యం కలిగినాడు, కానీ తన ప్రజలకు అలా జరుగుతుంది. ఒక విధమైనటువంటి ద్వేషంతో పెరిగాడు. నేను కుటుంబంతో పెరగలేదు, నా ప్రజలను ఇలా చేస్తున్నారు. ఓ హేట్రెడ్, యాంగర్ ఇష్యూస్. భార్య భర్తలు రిలేషన్ సరిగ్గా లేకపోతే చిల్డ్రన్ విల్ హ్యావ్ యాంగర్ ఇష్యూస్. వాళ్ళు కొట్టుకుంటా ఉంటే యు సీ దాట్. Children will have anger issues. Divorce, anger issues. వాళ్ళకి సరిగ్గా కావాల్సిన ఇవ్వకపోతే యాంగర్ ఇష్యూస్, ఇమోషన్స్. దానివల్ల వాళ్ళు వాళ్ళ గురికి చేరలేకపోయారు. చదువుకుంటారు చాలామంది చదువుకుంటారు, ఎక్సెల్ అయిపోతారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. కానీ ఇమోషన్స్ వల్ల చాలామందికి డివోర్స్లు అయిపోతూ ఉంటాయి. డివోర్సెస్, యాంగర్ ఇష్యూస్ కాజెస్ డివోర్సెస్. ఉద్యోగాలు సరిగ్గా చేయలేరు, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద పేరెంటల్ కేర్. వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వకపోవడం వల్ల యాంగర్ ఇష్యూస్. ఎంతమందికి అర్థమవుతుంది? యాంగర్ ఇష్యూస్. సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. బీ కేర్ఫుల్. సో ఈ మోషన్, అందుకనే వన్ థింగ్ క్యాన్ రియల్లీ రాబ్ యూ. ఎప్పుడు కూడా ఆ ఒక్కటి నువ్వు గుర్తించాలి. there will be always one major weakness for every human being. There is always one major weakness for every human being. You need to identify it and pray about it. దాన్ని నువ్వు గుర్తుపట్టి ప్రార్థించాలి. Anybody identified their only one major weakness, personal, don't tell it, but you can just, if you identify it, pray about it. ఇప్పటి నుంచే ప్రార్థించాలి. అదే మోషే గనక మోషే కూడా ప్రేయిడ్, హీ వుడ్ హావ్ వెంట్ ఇంటు కానాన్. ప్రేయర్లెస్నెస్ ఒక వీక్నెస్. వాక్యం చదవకపోవడం, దేవునికి ఇవ్వకపోవడం, గుడికి వెళ్ళకపోవడం. కొంతమంది శాపాలు పెడతారు. వీక్నెసెస్ చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? త్రాగుడు, సిగరెట్,
adultery, whatever your weakness is. Okay? Your beauty could be your weakness. నేనే అందగండి, నేనే అందగత్తిని. ఓకే, ఇట్స్ డేంజరస్. ఓకే, యువర్ థింకింగ్, టూ మచ్ అఫెక్షన్ ఈజ్ ఆల్సో ఏ వీక్నెస్. ప్రే అబౌట్ దట్ వీక్నెస్. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా అన్ని చేసిన మోషే కానాను తీసుకెళ్తా, కానాను రండి, కానాను అన్నాడు దేవుడు. కొండకి చాలే చూడు వెళ్ళు అన్నాడు. ఎంత డిసప్పాయింటింగ్. 40 years పైగా ప్రజలను తీసుకెళ్తానని చెప్పాడు. బట్ హీ కుడ్ నాట్ గో. చాలా అలాగని మోషే నరకానికి వెళ్ళాడా, పరలోకానికి వెళ్ళాడు. కానీ ఈ భూమి మీద he went a bit unsatisfied. Not good finish. Oh. Not good finish. ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళ ఒక్క విషయమే ప్రార్థించి, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్ లైక్ జాషువా, లైక్ పీటర్, పాల్. శిష్యులందరికీ యూదా తప్ప దే హ్యాడ్ గుడ్ ఫినిష్. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వారు చనిపోయారు. మేము సాక్ష్యం అయిపోతామని కోరారు. ఎందుకంటే మేము ఆయన్ని త్రోసివేశాం. ఆయన్ని త్రోసివేసి, ఆయన్ని దూషించి, ఆయన్ని తిరస్కరించి వెళ్ళిపోయాం. లాస్ట్లో ఆయనతోటే ఉండి. కాబట్టి మేము హత్సాక్షులు వెళ్ళాలా. గుడ్ ఫినిష్. దే డిజైర్ వాజ్ హానర్డ్. పౌలు గుడ్ ఫినిష్. నేను ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదంటాడు. నరహత్య చేసావు కదా స్వామి, యూ డిడ్ ఎ మర్డర్. చూసారా? అంటే తను క్షమించుకొని అనేకుల్ని నన్ను ఫాలో అంటాడు పౌలు. నన్ను ఫాలో. అతను చేసింది ఏంటి? సంఘాలు హింసించాడు, చాలా కష్టాలు పెట్టాడు, నన్ను ఫాలో అన్నాడు. చూసారా? గుడ్ లైఫ్ అండ్ గుడ్ ఫినిష్. ఆ అగ్రెసివ్నెస్ని తీసేసుకున్నాడు. ఒక టైంలో ముళ్ళు వస్తుంది అతనికి. ఎందుకు ముళ్ళు కనుక్కున్నాడు? గర్వం తగ్గించేసుకున్నాడు. చూసారా? అది కూడా ఆ ఒక్కటి ఏ టైంలో ఏ ఒక్కటి రైజ్ అవుతుంది అనేది పట్టుకొని తగ్గించేసుకొని హీ జస్ట్ హ్యాడ్ ఎ గుడ్ ఫినిష్. లైక్ మోసెస్. సీ, ఓకే, నౌ లెట్స్ రీడ్. ఇంత చేసింది ఆ పైన ఏం పెట్టడానికంట? మెర్సీ సీట్. 34. లెట్స్ రీడ్ 34. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచి వాళ్ళను. ఫైనల్లీ కరుణాపీఠం పెట్టాలంట. అంటే ఇదంతా ఫైనల్గా తెలుసుకుంది ఏంటి? దేవుడు కనికరము గలవాడు. అలాగని మోషేనేమి తక్కువ చేయడానికి వీల్లేదు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పి హెబ్రూల్లో అతని గురించి రాస్తాడు. పరలోకములో కూడా మోషే పాట పాడతారు. అదే మోషేని మళ్ళా తీసుకొస్తాడు దేవుడు కదా. మళ్ళా మోషే అభిషేకాన్ని వాడతాడు. ద మ్యాంటిల్ ఆఫ్ మోసెస్, ద మ్యాంటిల్ ఆఫ్ ఏలియా. బట్ some sort of dissatisfaction because of that one weakness kada. One destination chaalamanది అనుకుంటారు, నేను అది చేయాలా, I want to build an orphanage, I want to build that, I want to do this, I want to do that, I want to become rich. Some destinations ఉంటాయి చాలా మందికి. అది మోషేకి ఉంటుందా? ఉంటుంది. ఎక్కడో ఆ డిసప్పాయింట్మెంట్, ఆ ఒక్క డిసప్పాయింట్మెంట్ కానాన్ని చూడలేకపోయాడు కదా. నాకు తెలిసి ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో ఈ భూమి మీద అనుకునే గురి ఆ ఒక్క వీక్నెస్ దిగమించి నీవు చూచుదువు గాక. యూ విల్ సీ యువర్ డెస్టినేషన్, యూ విల్ బి గోయింగ్ సాటిస్ఫైడ్, యూ విల్ ఫినిష్ యువర్ కోర్స్. యేసుప్రభు వారు ముగించారు. ఐ ఫినిష్డ్, పాల్ ఫినిష్డ్, పీటర్ ఫినిష్డ్ వెల్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఇస్ యూ విల్ ఫినిష్ వెల్. అబ్రహాం చక్కగా ముగించాడు. ఇసాక్ గుర్తుంది ఆస్ట్రేలియాలో. ఐ సెడ్ అబౌట్ ఇది సిడ్నీలో మెసేజ్ అనమాట. గుడ్ ఫినిష్, గుడ్ ఫినిష్. ఓకే, ఇదంతా చూస్తే కరుణ. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు తెలుసుకోవాల్సింది, దేవుడు కనికరమ గలవాడు. కోల్పోయిందా తిరిగి 7 రెట్లు ఇస్తాడంట. ఇదేమన్నా కనికరం అండి? సాధారణంగా ఏదన్నా పోతే ఎంతో కొంత దొరికింది, 7 ముక్కల్లో ముక్క దొరికింది చాలు అనుకుంటే అలా కాదంట. కోల్పోయిన మొత్తానికి 7 రెట్లు అంట. వావ్, man, God's mercy. I don't know how many of you believe in God's mercy. If you believe in God's mercy, get ready for 7-fold restoration of what you have lost. Whether years or money or family or divorce or you have been single, I don't care. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీ భర్త నిన్ను తాగి కొడుతూ ఉన్నాడా? అప్పులు పాలా? నీకు పుట్టుకతోటే సమస్యలు ఉన్నాయా?
డౌన్ సిండ్రోమ్, మెంటల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, జాబ్లెస్, ఫ్రస్ట్రేషన్, 7-fold. God is a God of mercy. Somebody is putting a demand on his mercy. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? why did God allow to make all these things? He's telling, my mercy is not cheap. My mercy is the most powerful and expensive thing. It costed me the blood. Wow. What is the most powerful nature of God is his mercy. You see? ఎవరైతే ఈరోజు దేవుడి మెర్సీ మీద డిమాండ్ పెడుతున్నారో నీ పనులు సమృద్ధిగా జరుగునుగాక. చూసారా, ఒక్కొక్కసారి ఈ విషయం చెప్పి నేను ముగిస్తా. దేవుడు తనకు ఒక పొలం ఉంది. పొలంలో ముందు కొంతమందిని రమ్మన్నాడు ఆయన. పొద్దున్నే వచ్చేసారు కొంతమందిని 1 గంట తర్వాత, అలా సాయంకాలం 1 గంట ముందు వరకు అందరినీ పిలిచాడంట. వెళ్ళిపోతున్నప్పుడు అందరికీ వేర్వేరు శాలరీ ఇచ్చాడా, ఒకే శాలరీ ఇచ్చాడా? ఎవరికైనా గుర్తుందా ఈ సామెత? Yeah, he sent, he had a farm. Okay, he just allowed at the first hour some people, second hour, in the last hour he allowed some people, and he gave everybody the same salary. అయితే కొంతమంది అనుకున్నారంట, వాడికి తక్కువ ఇచ్చావు నాకెందుకు ఇచ్చావు, వాడికి తక్కువ ఇచ్చావు నాకెందుకు ఇచ్చావు. ఇక్కడ వాళ్ళు దేవుడిని గుర్తుపట్టలే. బీ అలర్ట్ నౌ, బీ అలర్ట్. వాళ్ళు దేవుడిని గుర్తుపట్టలే. ఇంకొక చోట తప్పిపోయిన కుమారుడు. ఓకే, ఒక కుమారుడు ఇంట్లో ఉంటాడు, ఒక కుమారుడు తప్పిపోతాడు. వచ్చిన తర్వాత ఈ పెద్ద కుమారుడు, మరి తప్పిపోయిన కుమారుడు వెళ్ళి వస్తే ఆనందపడతాడా, అసూయపడతాడా? అసూయపడతాడు. ఎందుకు? తన తండ్రి కృపగలవాడని. వీళ్ళందరికీ కూడా ఇదే జీతం ఇచ్చాడు ఈయన. ఈ దేవుడు కృపగలవాడు అంటే అతను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాడు. హ్యాడ్ హీ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ, he would have served all day, but the guy didn't have an opportunity, so God gave him the same salary. He's a merciful God కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ఆ ఒక్కటి తీసుకొని they should now fill the gap with his mercy. God is merciful God. ఆ పెద్ద కుమారుడు ఏం చేయాలి? తప్పుకుపోయిన కుమారుడిని చూసి, ఈ దేవుడు ఇంత కనికరము గల దేవుడా నా తండ్రి అని తండ్రిని గట్టిగా ముద్దు పెట్టుకోవాలా కదా. పీపుల్ ఇన్ దర్ లైఫ్ sometimes కొంతమంది it will take over jealousy. దేవుడు ఇలా చేశాడా? చాలా మంది, come on, I'm giving you a mystery now, note this, if you want to serve God, know this. Okay, attentive. చాలా మంది సడన్గా బ్లెస్ అయిపోతారు. You don't know, they become rich, they have big churches, they get expand, వరాలు వచ్చి వెళ్ళిపోతాయి, నీకు అర్థం కాదు ఏంటి అని. Don't be jealous, they paid a heavy price. Those who are successful, going deeper, powerful, they paid a heavy price. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒక మంచి వజ్రం ధరించారంటే ఏంటి? ఎక్కడ దొరికిందని అడుగుతావా? ఎంత ఖర్చు పెట్టుకున్నాడు. ఇఫ్ సంబడి రిసీవ్డ్ సంథింగ్ ఇన్ ద స్పిరిచువల్, దేవుని ఆత్మ రూపంలో ఏదైనా పొందుకున్నారంటే దే పేడ్ ఏ హెవీ. మోషేని ఒక్కడెందుకు అలా పిలిచాడు? త్యాగం చేసేసాడు. తన జీవితాన్ని, ప్రాణాన్ని, సమస్తాన్ని he paid a heavy price. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, నాకు కూడా ఆ సామర్థ్యాన్ని ఇచ్చేయి, ఆ మూల్యాన్ని చెల్లించే సామర్థ్యాన్ని నాకు దయచేయని అడగాల. ఇంక్రీజ్ మై కెపాసిటీ టు పే ద ప్రైస్. ఆ తల్లి వచ్చి అంటుంది, ప్రభువా నా కుమారుని ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన కూర్చోబెట్టిన ఆయన అంటుంది, నేనేం మూల్యం చెల్లించబోతున్నానో మీకేం తెలుసు, సిలువలో నా శరీరం నుజ్జును చేయపోతుంది, లోక పాపం మోసుకెళ్ళిపోతాను, నా పరిస్థితి ఇంత గిన్నె నేను తాగుతున్నాను, ఐఎమ్ పేయింగ్ ఎ హెవీ ప్రైస్, కమ్ ఆన్, వై డూ యూ వాంట్ ద చైర్, బీ హ్యాపీ వేర్ యూ ఆర్, ఐ విల్ గివ్ ఎ నైస్ చైర్, హెవీ ప్రైస్. ఎంతమందికి అర్థమవుతుంది? సో డోంట్ బీ జెలస్ ఇఫ్ సంబడి గెట్స్ బ్లెస్డ్, షో సింపతి ఆన్ హిమ్, show sympathy on him, commend him. ఎంతమందికి అర్థమవుతుంది? యోసేపుని చూసి అసూయపడకూడదు. దశాబ్దము బానిసగా బతికాడు, నానా బాధలు పడ్డాడు. దావీదు యుగయుగములు రాజు అయిపోయాడు. 10 సంవత్సరాలు మరణగండము అడిగే ఉంది, ప్రాణానికి జీవానికి గడి కేవ్స్లో అక్కడ రోడ్ల మీద ఎక్కడెక్కడ బతికాడు.
దావీదు మీద జాలి చూపించాలా? ఐఎమ్ గివింగ్ దిస్ వర్డ్స్ అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్, డిసర్న్మెంట్. ఎవరికైనా అర్థమవుతుందా? ఎవరికైనా అర్థమవుతుందా? ఎనీబాడీ ఈజ్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్? ఎవరికైనా అర్థమవుతుందా? ఒకవేళ ఎవరైనా అలా అయ్యారంటే, ప్రభువా అతను ఏ మూల్యం చెల్లించాడు, వద్దులే, నేను నా రూట్లో నేను ఇలాగే బాగానే ఉన్నాను, నాకు ఇది కాదు, ఐ కెనాట్ పే దట్ ప్రైస్. ఓ లార్డ్, కెన్ యూ పే ద ప్రైస్? అంటే యేసుప్రభువు చెప్తున్నాడు అనమాట ఆ తల్లికి, అమ్మ నీ ఇద్దరు శిష్యులు సిలువ మీద వేలాడదీసి నుజ్జు చేసి ఇలాగ అవ్వడానికి రెడీయా అంటే ఆమె ఏమంటుంది, వద్దులే ప్రభువా. అలాంటప్పుడు వద్దులే, అసలు కుర్చీయే వద్దులే అంటుంది ఆ తల్లి. అవునా? చూసాడు, ఒక తల్లి అక్కడ 2 ముక్కలు చేయమంటే వద్దంటది. హెవీ ప్రైస్. Somebody's jealousy is coming to an end. నన్ను కూడా ఆ హెవీ ప్రైస్ పే చేసే సామర్థ్యానికి నాకు దయచేయి నాయన. నువ్వు కూడా దావీదులా పరిగెట్టావా? రోడ్ల మీద తిండి లేదు, గుహల్లో పడుకొని 10 సంవత్సరాలు, ఇల్లు లేదు, వాకిలి లేదు, పరిగెట్టడమే, ప్రాణం పట్టుకొని పరిగెడతా ఉన్నాడు. హీ పేడ్ ఎ హెవీ ప్రైస్. ఎవరైనా ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారా? నీకేమీ జరగట్లే, యు ఆర్ ఆన్ ద వే టు పే ఎ హెవీ ప్రైస్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. నీవు చాలా బాధల్లో ఉన్నావా? నువ్వు చూసి వీడే తప్పు చేశాడు, ఇలా వరిస్తున్నాడు, చాలా మూల్యం చెల్లిస్తున్నావు, ఎందుకంటే గొప్ప వెలుగుగా మారుతావు. ఓకే, ఈ చాప్టర్ ముగిచ్చేద్దాం. లెట్స్ ఫినిష్ దిస్ చాప్టర్. ఎవరైనా ఆశీర్వదించి somebody being blessed today. ఈ ఆర్కిటెక్చర్లోంచి సీ హౌ గాడ్ ఈస్ టాకింగ్ అస్. ఎంతమంది దీన్ని స్కిప్ చేశారు నిజంగా చెప్పండి? ఈ ఆర్కిటెక్చరల్ టెక్నాలజీని ఐ థింక్ డిడ్ యూ స్కిప్ దిస్ స్టాఫ్? యా, ఓకే, బట్ ఎనీవే వీఆర్ లెర్నింగ్ దిస్ స్టాఫ్. అంటే మెర్సీ సీట్ ఎంత పవర్ఫుల్లో, దీని మీద మెర్సీ సీట్. అలాగని మీరు టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. నో, ఇట్స్ నాట్ దిస్ బాడీ ఆఫ్ క్రైస్ట్. హ్యావ్ ఎ బ్యాలెన్స్. చూద్దాం, లెట్స్ నౌ 35 నుంచి 37 వరకు. వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపుననున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలను. మరియు నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలను. రైట్, దట్స్ ఇనఫ్ ఫర్ టుడే. అంటే గ్రేస్ అనేటువంటిది మనం అనుకుంటాం, గ్రేస్ ఇంత సులుభ. నో 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 నో. దేవుడు కనికరిస్తే, ఒక తల్లి తన బిడ్డను కనికరిస్తే తన బిడ్డను పాడు చేయదు చక్కగా. కానీ చూడు, ఆ తల్లికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని చేయలేదు, తండ్రి చేయలేడు. కానీ మన దేవుడు అంతరంధ్రముల్లోకి వెళ్ళి మార్పు తీసుకొచ్చి నీకు మంచి ముగింపు ఇవ్వగలడు. సో ఆయన కనికరము గలవాడు అనేటువంటిది చూడండి. ఆయన సింహాసనం నిరంతరం నిలుస్తుందా లేదా? ఓకే, హిస్ థ్రోన్ విల్ బి ఆల్వేస్ ఫర్ ఎవర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ థ్రోన్? మెర్సీ. సో ఎవరైతే ఆయన నిరంతరము కనికరము గలవాడు అని హృదయంలో పెట్టుకుంటారో, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్. No advantage. You will have a good finish. You will surely have a good finish, I'm telling you. Surely have a good finish. Let me pray for you. ఎంతమంది రాసుకున్నారు మీ డార్క్ మూమెంట్స్? This is a prophetic word. Dark moment. I'm seeing some tumors melting down today in your bodies. దీనికి సూచనగా ఈరోజు 10 నుంచి 20 మంది దేహాల్లో గెడ్డలు కరిగిపోవడం నేను చూస్తున్నాను. More than 10 to 20 people's tumors are melting today. Melting. చెక్ చేసుకోండి. If it is now, you can check it now. అయిపోయిన తర్వాత కూడా చెక్ చేసుకోండి. Let me know in the next tomorrow, same time. I'm coming same time. Okay.
ఐ మైట్ టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 1 day ఇఫ్ ఐఎమ్ ఆన్ ట్రాన్సిట్, నేను ట్రావెలింగ్లో ఉంటే తీసుకోండి, లేకపోతే ఐ విల్ కంటిన్యూ. ఓకే, సో అది కంటిన్యూ అయ్యి వీ విల్ నీడ్ టు క్రాస్ ద బోర్డర్, గో టు యువర్ ప్లేస్ అండ్ అగైన్ హ్యావ్ దిస్. ఓకే, లేకపోతే కంటిన్యూ ఉంటుంది. టుమారో ఐఎమ్ కమింగ్, ట్యూస్డే, వెన్స్డే, యా. ఓకే, ట్యూమర్స్ ఆర్ మెల్టింగ్. సో ఈరోజు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ చేపెట్టుకోండి. ఐఎమ్ సీయింగ్ ట్రమెండస్ మిరకల్స్ హ్యాపెనింగ్. ఫిజికల్ మిరకల్స్. బ్లడ్ ప్రెషర్ నార్మల్ వస్తుంది చాలామందికి, షుగర్ నార్మల్, హెడేక్స్ పోతున్నాయి, ఐసైట్ నార్మల్, మోకాళ్ళ నొప్పులు, అనేక పండని గర్భాలు పండుతాయి. ఓకే, వివాహాలు గుడ్ న్యూస్. ఓకే, భుజాల నొప్పులు పోతున్నాయి. యా, ఎల్బో పెయిన్స్, wrist pains, body pains, chest pain is coming out, heart pains, lungs, miracles, healing miracles. Spirit of suicide is coming out. Depression బయటకు వచ్చేస్తుంది. Depression is wiped out. Blessed are today who have participated in this. చాలామంది డ్రీమ్స్ అండ్ విజన్స్ అనే గిఫ్ట్లోకి ట్యాప్ అవుతున్నారు ఈరోజు. మోర్ దెన్ 100 people are tapping into dreams and visions. Dreams and visions. Dreams and visions. Headaches going out. తల నొప్పి ఇక్కడ. I see headaches going out. Sinuses disappearing. Allergies coming out. అలర్జీలు బయటికి రావడం నాకు కనపడుతుంది. Allergies disappearing. కడుపులో సమస్యలు, స్టమక్ ప్రాబ్లమ్స్. స్త్రీలు, ఐఎమ్ సీయింగ్ స్టమక్ ప్రాబ్లమ్స్. చాలామంది స్త్రీల్లో మరి గర్భంలో ఉండే సమస్యలు, కడుపులో ఉండేటువంటి సమస్యలు, ట్యూమర్స్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, ఎక్సెస్ బ్లీడింగ్, హెర్నియా, స్టమక్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్. గాడ్ ఈజ్ హీలింగ్. దేవుడు అనేక విషయాలు ముట్టి స్వస్థపరుస్తుంది. దెర్ ఇస్ అన్ అనాయింటింగ్. ఈరోజు డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్. దెర్ ఇస్ అన్ అనాయింటింగ్. చాలామంది చెప్పుకోలేని కష్టాలకు ఈరోజు ఆఖరి రోజు అవుతుంది. యా, మెనీ పీపుల్. ఈ రోజు నుంచి 7 times బెటర్. ఓకే, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, బై మార్చ్ 7 times బ్రైటర్. అంచెలంచెలుగా నీ కోల్పోయిన డబ్బు, కోల్పోయిన ఆరోగ్యం, థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. 7 times, not 1 time. కొంతమందికి తెలిసిపోతుంది నీ కాలింగ్ షూర్, నీ భవిష్యత్తు ఏంటో. గాడ్స్ గోయింగ్ టు టెల్ యూ క్లియర్లీ, clear and clear. Healing to your bodies. Put your right hand. Heal those bodies, my Lord Jesus. Nazarene యేసు నామమున heal those bodies. I see the power. ఒక శక్తి అనేకుల కడుపును తాకుతుంది. I see it touching the stomach, disappearing the tumors. Wow. నేను 10 అనుకున్నాను. More than 10. Even 20, 30, 40, 50. Tumors. Pain is coming out. Pain. Movement of bones is happening in the bodies. ఎముకలలో ఉండే మార్పు కనపడుతుంది నాకు. బోన్స్ ఆర్ అలైనింగ్ ఇట్ సెల్ఫ్. ఎముకలు కదలికలు. ఆ ఎముక కదలడం వల్ల నొప్పి ఉంది, ఆ బోన్ ఇలా ఉండడం వల్ల నొప్పి. బట్ ఈవెన్ దట్ ఈస్ బీయింగ్ నార్మల్. చాలామంది కుంటుతూ నడుస్తారు, కుంటుతూ చేస్తే నొప్పి ఉంటుంది. ఐ సీ దట్ పెయిన్ గోయింగ్ అవుట్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ విజిటేషన్ టుడే. డార్క్ మూమెంట్. Again this word is coming. Dark moment, 7 times bright future. Oh. Same word but 7 times bright. అందుకే 7 దీపాలు. ఒక దీపం సరిపోదా? 7 brighter for the dark. చీకటికి 7 సార్లు కొట్టాలి. Beat the darkness 7 times. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కనికరం కలదు. The 3 main points today. Heal them, bless them. Nice career. Nice future, good finish. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you. See you tomorrow, same time. Thank you.